వెల్కమ్ టు లక్ష్మీ సూపర్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేనైతే నిన్న కూరగాయల మార్కెట్ వెళ్ళాను. కూరగాయల మార్కెట్కి వెళ్ళి చూడగానే కూరగాయలన్నీ ఫ్రెష్గా కనబడ్డాయి. పండగకి అన్ని కూరగాయలు కావాలి కదా అనేసి నేనైతే రకరకాల కూరగాయలు తీసుకొచ్చాను. రకరకాల కూరగాయలు ఏమిటి అంటే వంకాయలు, టమాటో, బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. మీరు ఎవరైనా కానీ మా ఛానల్ చూసేవారు ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే ఎంత మంచిగా అనిపించినాయంటే మార్కెట్లో చూడగానే చాలా బాగా అనిపించింది. మన ఇదేంటిది అంటే తోటకూర చాలా బాగుంది, లాతగా ఉంది. అందుకనేసి తోటకూర కూడా నాకు తక్కువ రేట్లో ఇచ్చారు. తోటకూర తక్కువ రేట్ ఇవ్వగానే తోటకూర తీసుకున్నా, మెంతికూర తీసుకున్నా, బీరకాయలు తీసుకున్నా. ఎందుకంటే అడావిడిగా అవుతుంది కాబట్టి దినేష్ కాలేజ్ వెళ్తాడు కదా, అందుకే తీసుకొచ్చుకుందామనేసి తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చుకుంటే మనము నైట్కి ప్రిపేర్ అవుతాం కాబట్టి ఏ కర్రీస్ వండుదాము ప్రొద్దున టిఫిన్కి అనేసి అందుకనేసి నేను కూరగాయల మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. మాకు ఎందుకంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి రాగా అంగడి అవుతుంది అన్నట్లు అక్కడ పల్లెటూరు నుండి అన్ని కూరగాయలు వస్తుంటాయి, ఫ్రెష్గా వస్తుంటాయి. అందుకనేసి నేను తీసుకొచ్చుకొని నేను అంతా కూరగాయలన్నీ ఏరేసి కొత్తిమీర కట్టలు, మెంతి కూర కట్టలు ఇవన్నీ ఏరేసేసి నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో మంచిగా ఇట్లా అన్నీ ఏరేసి మంచిగా పెట్టుకున్నాను. బీరకాయలు అయితే చూడగానే లాతగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి బీరకాయలు, వంకాయలు, టమాటా, బెండకాయ, నిమ్మకాయలు కూడా బాగున్నాయి. నిమ్మకాయలు ఎందుకంటే ఒక 5-6 కోసేస్తే కొంచెం పచ్చడిలా ఉంటుంది, పచ్చడికి అనేసి ప్రొద్దున తినొచ్చు అనేసి తీసుకొచ్చుకున్నాను. మెంతి కట్టలు కూడా తక్కువ రేటుకి ఇచ్చారు. ఈ కొత్తిమీర ఉందండి చూడండి, ఎందుకంటే నేను కాడలు తీసేసి ఎప్పుడైనా అట్లా కట్ చేయను కూడా, కాడలు తీసేసి అట్లా డబ్బాలో పెట్టేసుకుంటాను. నేను ప్లాస్టిక్ కవర్లో కూడా నేను పెట్టాను ఫ్రిడ్జ్లో. ప్లాస్టిక్ కవర్ పెడితే ఎందుకంటే అంత ప్లాస్టిక్ ఇప్పటికే మస్తు జమ అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ని వాడద్దు అనేసి నేనైతే ప్లాస్టిక్ వాడట్లేదు. కరివేపాకు కూడా నేను ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. కొత్తిమీర కానీ మెంతికూర కానీ, ఇది కొయ్యూర కట్ట కూడా చాలా బాగుంటుంది. కొయ్యూర కట్ట కూడా వాళ్ళ చేతితోటే చిదిమేసాను. ఎందుకంటే మనము ఇట్లా ఇది చేసినాం అనుకో ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది అన్నట్ల, పండు మక్కదు, ఖరాబ్ కాదు. చూడండి ఎంత బాగుంది కదా.